బర్డ్ ఫ్లూతో కోళ్లు చనిపోతున్న క్రమంలో చేపలు తింటే మనుషుల పరిస్థితి ఏమిటి? కోళ్ల వ్యర్థాలను చేపలకు వేసి కోట్లు సంపాదిస్తున్నది ఎవరు? అసహజంగా సాగుతున్న చేపలతో ప్రమాదం పొంచి ఉందా? ఇంత జరుగుతున్న అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? ఈ దందాకు సహకరిస్తున్నదెవరు? కరోనా వైరస్ ప్రపంచానికి పెద్ద గుణపాఠం నేర్పింది. ఆ మహమ్మారి ప్రభావం నుంచి మనిషి ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాడు. అయినా దాని నుంచి గుణపాఠం నేర్చుకోలేకపోతున్నాడు. మానవాళికి ప్రమాదం వాటిల్లే అవకాశం ఉందని తెలిసి కూడా డబ్బు సంపాదనే ధ్యేయంగా వ్యాపారాలు చేస్తున్నాడు. బర్డ్ ఫ్లూ లాంటి ప్రమాదకర వైరస్ తో చనిపోయిన కోళ్లను చేపలకు ఆహారంగా వేస్తూ అక్రమార్జనకు తెరలేపుతున్నారు కొందరు. అలాంటి చేపలను తిన్నవారికి ఏమైతే మాకేంటి అనే విధంగా కొందరు ప్రవర్తిస్తున్నారు. హైదరాబాద్ మహానగరం నుండి రోజుకు 100 టన్నుల చికెన్ వేస్టేజీలను చేపల చెరువులకు తరలిస్తున్నారు. ప్రతిరోజు చికెన్ షాపుల నుండి వ్యర్థాలను ఆటోలో సేకరించి కంటైనర్లలో చేపల చెరువులకు తరలిస్తున్నారు. చికెన్ షాప్ నుంచి చేపల చెరువులకు తరలించడానికి దాదాపు 12 గంటల సమయం పడుతుంది. అయితే 3-4 గంటలు దాటితేనే చికెన్ వేస్ట్ నుండి తీవ్రమైన దుర్వాసన వస్తుంది. పూర్తిగా డీకంపోజ్ అయిన వేస్టేజ్ ను తరలించడంలో పెద్ద మాఫియానే ఉన్నట్లు తెలుస్తోంది. దీన్ని అరికట్టాల్సిన ఫిషరీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ, ట్రాన్స్పోర్ట్, పోలీస్ శాఖ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. కోళ్ల వ్యర్థాలను సైంటిఫిక్ మెథడ్ లో రెండరింగ్ చేసే విధానం అభివృద్ధి చెందిన దేశాల్లో ఎప్పటి నుంచో అమలవుతోంది. అదేవిధంగా ఆంధ్ర, తెలంగాణలో కూడా కొందరు పారిశ్రామికవేత్తలు రెండరింగ్ ప్లాంట్లను ఏర్పాటు చేసి పిల్లెట్స్ తయారు చేస్తున్నారు. ఈ విధంగా పిల్లెట్స్ తిన్న చేపలు 8 నెలలకు పెరిగితే కోళ్ల వ్యర్థాలను తిన్న చేపలు 5 నెలలకే పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కొందరు చేపల చెరువుల నిర్వాహకులు చికెన్ వేస్టేజ్ ను మేతగా వేస్తున్నారు. అలాంటి చేపలను తిన్న వారికి అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఈ విధంగా తెలిసి కూడా కొందరు చేపల చెరువుల నిర్వాహకులు మనుషుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. హైదరాబాద్ లో సేకరించిన 100 టన్నుల చికెన్ వేస్టేజ్ ను కొందరు కేటుగాళ్లు ఏపీలోని గుంటూరు, ఏలూరు, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలోని చేపల చెరువులకు తరలిస్తున్నారు. వాటిని చేపలకు ఆహారంగా వేస్తూ సాగు చేస్తున్నారు. దీన్ని అరికట్టేందుకు 2016లో అప్పటి సీఎం చంద్రబాబు ప్రభుత్వం జీవో 56 ను ప్రత్యేకంగా తీసుకువచ్చింది. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఈ జీవోను అధికారులు పకడ్బందీగా అమలు చేశారు. 2019లో ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ జీవోను అమలు చేయకుండా అధికారులు గాలికి వదిలేశారు. దీంతో చేపల చెరువులకు కోడి వ్యర్థాలను తరలించే ప్రక్రియ మళ్లీ విచ్చలవిడిగా సాగుతోంది. ఏపీలో కొన్ని వేల ఎకరాల్లో చేపల పెంపకం సాగుతోంది. సహజంగా ప్రోటీన్ పౌడర్, సోయా పౌడర్, ఇతర పిల్లెట్స్ చేపలకు ఆహారంగా వేయాలి. కానీ దీనికి భిన్నంగా చికెన్ షాపులలో మిగిలిపోయిన కోడి తల, మెడ, కాళ్లు, పొట్ట, పేగులు, ఈకలు వంటి వ్యర్థ పదార్థాలను డైరెక్ట్ గా చేపలకు ఆహారంగా వేస్తున్నారు. దీనివల్ల నేల, నీరు కలుషితమవుతున్నాయి. పర్యావరణం దెబ్బతింటుంది. అంతేకాకుండా అలాంటి చేపలను తిన్న మనుషులకు కూడా అనేక రకాల ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అత్యంత దారుణమైన విషయం ఏమిటంటే బర్డ్ ఫ్లూతో చనిపోయిన కోళ్లను కూడా చేపలకు ఆహారంగా వేయడం ఆందోళన కలిగిస్తోంది. డబ్బులకు కక్కుర్తిపడి మనిషి ప్రాణాలతో చెలగాటం ఆడవద్దని ప్రజలు కోరుతున్నారు. ఇప్పటికైనా అధికారులు జీవో 56 ను అమలు చేయాలని, చికెన్ వేస్టేజ్ తరలింపును అరికట్టాలని కోరుతున్నారు.